భార్య: ఏమండి, లవ్ చేస్తున్నప్పుడు అందరూ తమ లవర్ని అక్కడికి ఇక్కడికి తిప్పుతుంటారు, వద్దని చెప్తున్నా వెంట తిరుగుతారు. మరి పెళ్ళైతే అలా ఎందుకుండరండి? భర్త: బోన్లో పడే వరకే ఎలుక బోన్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఒక్కసారి పడిన తర్వాత ఇక బయటకు రాదు కదా. రమేష్ జ్యోతిష్కుడి దగ్గరకు వెళ్ళాడు. జ్యోతిష్కుడు చెయ్యి చూసి, భలే మచ్చ సార్, మీకు చాలా మంచి భార్య వస్తుంది సార్ అన్నాడు. రమేష్: ఏడ్చినట్టే ఉంది కర్మ, అది మచ్చ కాదయ్యా, మా ఆవిడ పెట్టిన వాత. అబ్బాయిలకు ఎక్కువ కోపం ఎప్పుడు వస్తుంది అంటే, ఆటోలో ఇద్దరు అమ్మాయిల మధ్యలో కూర్చున్న అబ్బాయిని మూడో అమ్మాయి రాగానే ఆటో అతను, తమ్ముడు నువ్వు ముందుకొచ్చేయి అన్నప్పుడు. కోపం కళ్ళల్లో ఉండాలి, బాధ గుండెల్లో ఉండాలి. ఇది పాత సామెత. కోపం వస్తే ఎఫ్బీలో పోస్ట్ పెట్టాలి, బాధ వస్తే వాట్సాప్ స్టేటస్ పెట్టాలి. ఇది కొత్త సామెత. మహేష్: నాన్న, నేను ప్రశ్న అడుగుతాను, చెప్తారా? తండ్రి: సరేరా, చెప్తాను, అడుగు. మహేష్: అసలు తోడు లేకుండా ఉండలేనివి ఏంటి? తండ్రి: పక్షులు, జంతువులు, మనుషులు. మహేష్: కాదు, చెప్పులు, బూట్లు. అవి ఒక్కటి వేసుకోలేం కదా నాన్న. భార్యాభర్తలు సైలెంట్గా పడుకున్నారు. ఇద్దరి మధ్యలో ఎలాంటి మాటలు లేవు. భార్య తలలో ఏవేవో ఆలోచనలు. ఈయన ఎందుకు నాతో మాట్లాడడం లేదు? నేను తన కళ్ళకు అందంగా కనపడడం లేదా? నా పైన కోపం ఏమైనా వచ్చిందా? తన జీవితంలో ఇంకో అమ్మాయి ఎవరైనా ఉందా? భర్త మనసులో ఒక్కటంటే ఒక్కటే భయం. నేను తాగిన వాసన నా భార్యకు తెలియకుండా ఉంటే చాలు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.